ప్రపంచం ముందు మరొక యుద్ధం ఆవిష్కృతమైంది. ట్రంప్ వస్తే శాంతి అన్నటువంటిది తన మాట తనకే తిప్పి కొట్టినట్టయింది. ఫెయిల్యూర్డ్ అమెరికన్ ప్రెసిడెంట్‌గా మిగిలిపోతున్నాడు. బైడెన్ ఏమో తనే రెచ్చగొట్టాడు. ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి వార్‌ని. అట్లాగే అంటే ఆ రోజున ఇజ్రాయెల్ మీద దాడులు ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి ఇష్యూలో తనే రెచ్చగొట్టాడు. ఇజ్రాయెల్ ఎళ్లి మిగతా వాళ్ళని దాడి చేసేయడం. అట్లాగే ఉక్రెయిన్‌ని రెచ్చగొట్టి రష్యా మీదకి పంపించి 2 యుద్ధాల్ని తనే స్వయంగా తయారు చేసి ప్రపంచం మీద రుద్దాడు. ట్రంప్ నేనుంటే ఒక్క యుద్ధము జరిగేది కాదని చెప్పి, నేనొచ్చేటప్పటికి ఆ యుద్ధాలు ఆగిపోవాలంటూ స్టేట్మెంట్లు ఇచ్చి, తనొచ్చాక ఆ యుద్ధాల్ని ఆపలేని అసమర్థుడిగా మిగిలిపోయాడు. ఓ పక్కన ఏదైతే రష్యా, ఇరాన్ ఉక్రెయిన్ యుద్ధం నడుస్తూ ఉండగా ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ వార్, ఇప్పటిదాకా ఇజ్రాయెల్ పాలస్తీనా వార్ లేదా ఇజ్రాయెల్ హమాస్ వార్ కాస్త ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కిందకి మారిపోయింది. భారీ దాడులు జరుగుతున్నాయి. ఈ యుద్ధం అనేటటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటిది. అణ్వస్త్రం కలిగినటువంటి దేశం ఇజ్రాయెల్, అణ్వస్త్రాన్ని ఇప్పుడే సమకూర్చుకున్నటువంటి దేశం ఇరాన్ కావడం, ఈ ఇద్దరి మధ్యన యుద్ధం కావడం అన్నటువంటిది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. రష్యా, ఉత్తర కొరియా, చైనాల దగ్గర నుండి సంపాదించుకున్నటువంటి రా మెటీరియల్తో పాటుగా ఆయుధ తయారీ సామర్థ్యంతో పాటుగా భూముల అడుగుల తొలుచుకు వెళ్ళేటటువంటి ఎలకల లాంటి వ్యవస్థలు నడపగలిగినటువంటి హమాస్ టీం సహకారం ఉంది. లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా కానీ వీళ్ళందరి సహకారంతో వాళ్ళకి అన్నీ చూసాం. సొరంగాలు ఎట్లా తవ్వుకుంటారు, భూమి అడుగునే పెద్ద పెద్ద నగరాలనే సృష్టించేసుకున్నటువంటి పరిస్థితిని చూసాం. అట్లాంటి అణుస్థావరాన్ని కొండల లోపలికి పెట్టుకున్నటువంటి ఇరాన్కి మీదన ఇప్పుడు దాడి చేయటం అన్నటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఇరాన్ రిటాలియేషన్ అటాక్స్ ప్రారంభించక తప్పదు, చూస్తా వదులుకోదు. కాబట్టి ఇప్పుడు మరొక పెను యుద్ధం, ఇది చిన్న యుద్ధం కాదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కంటే తీవ్రమైనటువంటి యుద్ధం, 2 భావజాలాల యుద్ధం కూడా ఇక్కడ. 23 దేశాలు దాడి చేస్తుంటే ముస్లిం దేశాలు తట్టుకు నిలబడి ఆనాడు పోరాడినటువంటి ఇజ్రాయెల్ ఇవాళ మరొక ముస్లిం దేశం మీదకి దాడికి వెళ్తోంది. ముస్లిం దేశంలో ఇస్లామిక్ కంట్రీలో బాంబు ఉండటం కరెక్ట్ కాదని ఒకప్పుడు పాకిస్తాన్ విషయంలో చెప్పింది. ఇప్పుడు ఈ విషయంలో కూడా చెప్తూ ఉండేటటువంటి ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడి చాలా కీలకమైనటువంటిది. దాన్ని తిప్పికొట్టేందుకు జరుగుతున్నటువంటి ప్రయత్నాలు కీలకమైనటువంటి యుద్ధం, పెను యుద్ధం వైపుకి దారి తీయకుండా మరి పరిస్థితులను ఎవరైనా చక్కదిద్దుతారా లేదా చూడాలా.